నమస్కారం, తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. పోలవరం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి పునరావాసం కాలనీలకు తరలిన గిరిజన ప్రజలకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తక్షణమే పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్ర మాల్యాద్రి రంపచోడవరం జిల్లా నాయకులు ఐవి పోలవరం నిర్వాసిత కాలనీలు నర్సింగపేట, రాయనపేట, కన్నాయిగూడెం కాలనీలలో పలు సమస్యలపై సర్వే చేశారు. అక్కడ నివాసం ఉంటున్న నిర్వాసితులతో మాట్లాడారు. నాసిరకంగా ఇళ్లు నిర్మించారని, గోడలకు పగుళ్లు వస్తున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు లేవని, మంచినీటి సదుపాయం లేదని, మినరల్ వాటర్ తాగాల్సి వస్తోందని, దానికోసం నెలకు 600 ఖర్చు చేయాల్సి వస్తోందని వారు వాపోయారు. వ్యవసాయ కూలీ తప్ప మరో ఉపాధి మార్గం లేదని, జాబ్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డులని పాత గ్రామ పేరుతో ఉన్నాయని అన్నారు. పోలవరం నిర్వాసితుల కాలనీ ఇది కోనవరం మండలం బుజ్జువాయిని కాలనీ సంబంధించినటువంటి వాళ్ళ కోసం గత 3 సంవత్సరాల క్రితం కట్టారు. అక్కడ ముప్పు గురవుతున్నారు కాబట్టి అక్కడ కాలనీ సంబంధించిన వాళ్ళకి నిర్వాసితుల కోసం కట్టారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ కూడా ఈ కాలనీ గత వర్షాకాలం సందర్భంగా ముప్పుకు గురైంది. అంటే ముప్పుకు గురైనటువంటి కాలనీకి సంబంధించిన వాళ్ళకి పునరావాసం కోసం కేటాయించినటువంటి కాలనీ కూడా ముప్పుకి గురైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని పరిశీలన చేయటం కోసం సిపిఎం పార్టీ బృందం ఈ గ్రామం వచ్చింది. కానీ ఇక్కడ జనం దాదాపు 344 మందికి ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇక్కడ ముప్పు గురవుతుంది కాబట్టి ఈ కాలనీ సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఇది వాళ్ళు అక్కడే ముప్పు గురయ్యి మళ్ళీ ఇక్కడ ముప్పు గురవుతుంది కాబట్టి ఆ ఉద్దేశం మీద రావటం చెప్పి కాలనీ వాసులు చెబుతూ ఉన్నారు. ప్రభుత్వం పునరావాస కాలనీ కట్టింది కానీ వసతులు కూడా లేవు, రోడ్లు లేవు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే డ్రైనేజ్ కాలువలు మాత్రం కట్టారు. డ్రైనేజ్ కాలువలు అంటే ఆల్రెడీ నీళ్ళు వస్తాయి కాబట్టి నిలిచిపోతాయి కాబట్టి నిలిచిపోయిన నీళ్ళు బయటికి పోవటం కోసం చూపించడం కోసం ఇది కట్టారని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకోసంగా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు, రాజ్యసభ సభ్యులు పిట్టాస్ గారు 16, 17 తేదీల్లో ఈ కాలనీని సందర్శించడానికి ఈ నిర్వాసిత సమస్యని పరిశీలించడం కోసం వస్తూ ఉన్నారు. అందుకోసంగా సిపిఎం పార్టీ బృందం ముందుగానే సమస్యల్ని పరిశీలన కోసం రావటం అనేది జరిగింది.